కోట్ల విలువైన ఆ భూమికి సంబంధించిన వివరాలు రెవెన్యూ రికార్డుల్లో లేవు. ఇనాం భూముల పట్టాల్లో స్పష్టత కూడా లేదు. ఈ లొసుగుల్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు ఆ భూములపై కన్నేశారు. అక్కడ ఉన్న అపార్ట్మెంట్ సంఘాలతో బేరసారాలు కుదుర్చుకొని పక్కనున్న శిఖం స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ మసీదు బండలోని సర్వే నెంబర్ 188, 189లో ఉన్న కుడికుంట చెరువు కబ్జాలు, ఆక్రమణలు, వివాదాలకు కారణమవుతోంది. చెరువుల నగరంగా పేరున్న రాజధానిలో మిగిలిన కొన్ని జలవనరుల్ని రక్షించలేని స్థితిలో ఉన్న యంత్రాంగం కుడికుంటకు కనీసం రక్షణ గోడ కూడా ఏర్పాటు చెయ్యలేకపోయింది. అసలే తప్పుల తడకలతో ఉన్న రెవెన్యూ రికార్డులు స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులకు వరంగా మారాయి. సర్వే నెంబర్ 188, 189లోని 8 ఎకరాల్లో 4 ఎకరాలను ఇనాం భూమిగా స్థానిక ఎమ్మెల్యే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోగా అప్పటి ఆర్డీఓతో పాటు జాయింట్ కలెక్టర్ శేషాద్రి కొట్టివేశారు. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చిన ఆయన చెరువు కట్ట తనదేనంటూ కొత్త పంచాయతీ పెట్టారు. దీంతో చెరువు కట్టే ప్రధాన రహదారిగా నిర్మాణమైన సైబర్ విడోస్, రిలయన్స్, గ్జినోఫాక్ట్ సహా పదుల సంఖ్యలో ఉన్న అపార్ట్మెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సైబర్ విడోస్ కు విక్రయించిన స్థలం సైతం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే విక్రయించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మేము మున్సిపల్ కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టి ఈ రోడ్డుకి శాంక్షన్ చేసుకుని వర్క్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాం. మేము తెచ్చుకోవడం కాదు, వాళ్ళు ఇచ్చారు. కాంట్రాక్టర్ని అపాయింట్ చేశారు. అదేవిధంగా వాళ్ళు వేయటానికి కూడా ప్రయత్నాలు చేశారు. అది కూడా 4 సార్లు ప్రయత్నాలు చేశారు. 4 సార్లు ప్రయత్నాలు చేసినా కూడా రోడ్డు అనేది ఇంతవరకు ఏర్పాటు కాల. వాస్తవంగా 189 సర్వే నెంబర్లోని మొత్తం 14 ఎకరాల స్థలంలో 1974లోనే 7 ఎకరాలకు ఒరిజినల్ ఆక్యుపెన్సీ హక్కులిచ్చారు. ఇందులో నుంచే సైబర్ విడోస్ 1.15 ఎకరాలు కొనుగోలు చేసింది. అయితే 14 ఎకరాల్లో 7 ఎకరాలు ఎక్కడుందో విభజన చెయ్యకపోవడం పిటిషనర్లకు కలిసొచ్చింది. సైబర్ విడోస్ నిర్మిస్తున్న క్లబ్ తనకు చెందిన భూమిలోనే జరుగుతోందని స్థానిక ఎమ్మెల్యే పట్టుపడుతుండటంతో వివాదం చినికి గాలివానలా మారింది. బీటీ రోడ్డు వేసే సమయంలో ఎమ్మెల్యే అడ్డుకోవడంతో సెటిల్మెంట్లు, వివాదాలు బయటపడ్డాయి. వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చెయ్యకపోవడంతో పాటు చెరువు రక్షణపైన దృష్టి పెట్టని అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ఒక పోర్షన్ ఆఫ్ 189 మీద భిక్షపతి యాదవ్ 2005లో 1996లో అప్లై చేశాడు ఆర్డీఓ కోర్టులో. అప్పుడు ఆర్డీఓ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఆ రోజుల్లో సబ్ డివిజన్ ఈ ఏరియా ఆ ఏరియా అని చెప్పలేదు. సో అది అడ్వాంటేజ్ తీసుకొని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ల్యాండ్ ఇక్కడ లేదు, చెరువులో ఉంది అని చెప్పుకుంటూ మేము చెరువు కట్ట కింద డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్న వాళ్ళను మా ల్యాండ్ మీద ఆయన క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఆయనకైతే ఎటువంటి టైటిల్ కానీ ఎటువంటి పొసెషన్ కానీ ఫస్ట్ నుంచి లేదు. వివాదాస్పద భూముల్లో అపార్ట్మెంట్లు వెలవడం, అవన్నీ మహానగర పాలక సంస్థ అనుమతితోనే జరగడం అనుమానాలకు తెరతీస్తోంది. రోడ్లే లేని ప్రాంతాల్లో విల్లాల నిర్మాణానికి అనుమతులెలా వచ్చాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.